టూ మచ్ థింకింగ్. ఉమ్, సెకండ్లీ ఏమిటి లైఫ్, అందరూ బతుకుతున్నారు, అన్ని చేస్తున్నారు. ఇప్పుడు మా తాతగారు రాజుగా ఉన్నారు, ఆయన వెళ్ళిపోయాడు. ఉమ్, నాన్నగారు ప్రిన్స్ గా ఉన్నారు. ఈ డబ్బులు ఇవన్నీ 24 గంటల వ్యవహారాలు, ఇది కాదు కదా లైఫ్. లైఫ్ లో ఏదో ఒకటి ఉండాలి దీనికి. ఉమ్, నాకెందుకు ఇది, ఒక రకమైన ఎంక్వైరీ ఒకటి, ఇంకొక రకమైన రిజెక్షన్ ఒకటి. ఉమ్. సో అక్కడ నుండి దీనికి వెళ్ళిపోయాను ఉత్తరకాశీ. ఉత్తరకాశీకి. అక్కడ దాదాపు 22 రోజులు నడిచి వెళ్ళాను. ఉహు, నడిచి ఇంకా అప్పుడు ఏమంటే మేము ఈ వేరే సన్యాసులకి బ్యాంక్ అకౌంట్ అవన్నీ ఉండేది. అవును. నేను భిక్షగాడిని కాబట్టి నేను ఒక పాత్ర కూడా పెట్టుకోలేదు. ఎంటీ హ్యాండ్స్. ఆశ్రమంలో పోయేది, ఎక్కడ గ్రామాల్లో పోయేది, అన్నపూర్ణేశ్వరి భిక్షాందేహి అంటే వాళ్ళు ఏదో అని తీస్తే అది తినడము, ఉదయం గంగా నీళ్ళు, రాత్రి గంగా నీళ్ళు, అంతే. ఇంకా లాంగ్ టైం మెడిటేషన్. అంటే వెనక ముందు ఒక రూపాయి కూడా ఆశ లేదు, ఉంచుకోలేదు. యూ స్టార్టెడ్ యువర్ జర్నీ అలా. అక్కడ నుంచి ఉత్తరకాశీకి వెళ్ళాను. ఉత్తరకాశీలో 1.5 years ఉన్నాను. అక్కడ నాకు నిజంగా చాలా ఒక ఎమోషనల్ గా, ఒక స్పిరిచువల్ అనేది వచ్చింది ఉత్తరకాశీలో. నాకు అసలు నేను అంతా మొత్తం ప్రపంచాన్ని మర్చిపోయాను టోటల్ గా. ఉమ్, పిచ్చిగాడిని. గుడ్డలకి ఇంకో గుడ్డ లేదు కాబట్టి గంగలో దిగి నేకెడ్ గా ఇది ఉతుక్కొని మళ్ళీ దాన్ని ధరించి రావడం. 22 రోజులు నడుచుకుంటూ వెళ్ళారు సార్. తినడానికి కూడా ఎవరు పెడతారో తెలియదు. ఎక్కడ అంటే అడగడం మీద. అంతే ఇంకా మీ అది ఎప్పుడు అనిపించలేదా ఎందుకు అనవసరంగా డెసిషన్ తీసుకున్నాను అని? అంత కఠినత్వం ఏంటి అసలు లోపల? అది అయిన తర్వాత రిటర్న్ అయ్యి ఉమ్, రిషికేశ్ దగ్గర 18 కిలోమీటర్ డౌన్ లో ఒక ఆశ్రమం ఉంది. ఉమ్, అక్కడ వశిష్ఠుడు తపస్సు చేశాడు. వశిష్ఠ గుహ అంటారు. ఉమ్, వశిష్ఠ గుహలో ఉండేవాడు. అక్కడ పురుషోత్తమ మహారాజ్ అని మా ఊరు ఆయన ఒక సన్యాసి ఉండేవాడు. ఓ, ఆయన కలిసినప్పుడు ఈ గుహలో నువ్వు తపస్సు చేసుకో, నీకైనా ఇబ్బంది చెప్తా అంటే ఆయన ఆ గుహలోనే ఉండేవాడిని. వశిష్ఠ మహాముని వశిష్ఠ మహాముని తపస్సు చేసిన గుహలో నేను తపస్సు చేసేవాడిని. ఓ, మధ్యాహ్నం అక్కడ భోజనాలు పెట్టి, అది కూడా భిక్షమే, ఎప్పుడు చేత్తో తప్ప ఒక పాత్రలో ఎమ్మి తినలేదు, తినకూడదు సన్యాసులు. బా, సో ఇలా పెడితే వాడు 4 చపాతీలు వేసి, తుకాలు వేసి, దాల్ వేసేవాడు. ఆ దాల్ కూడా ఒకతూరి ఇలా చేయి కారితే ఇట్లా నాకిస్తాను, అది తప్పు, కోరిక కదా. అవును కదా. అందువల్ల ఐ వెంట ఆన్ ఫాస్ట్. ఉమ్, శిక్షించుకుంటాను నేనే, అలా చేయకూడదు. ఎక్కడ కూడా ఇది అంటే ఇంత హార్డ్ వర్క్ నాకు ఎందుకబ్బా ఇలా అడిగి ప్రపంచం మర్చిపోయాను. అంతే. అమ్మ మర్చిపోయాను, నాన్న మర్చిపోయాను, బంధువులు మర్చిపోయాను. ఒక రకంగా నిజం చెప్పి నేను గొప్ప చెప్పుకోవడం కాదు, కానీ ఒక స్పిరిచువల్ ఎవల్యూషన్ నాలో వచ్చింది. ఎక్కడ అక్కడ వశిష్ఠ మహాముని లైఫ్ ఈస్ డిఫరెంట్, వాట్ ఫర్ వే బాన్ అనే పరిస్థితి వచ్చింది. ఇంకా హంబుల్ గా చెప్పాలంటే నేను నడిచేప్పుడు భూమి నా కాళ్ళకు తగలడం లేదనే ఫీలింగ్ వచ్చింది. అంత స్పష్టం అంటే 100% డిసిప్లిన్, అక్కడ కాంప్రమైజే లేదు. అక్కడ అప్పటికి మా నాన్నగారు చనిపోయారు. తెలియదు మనకి, తెలియదు, ఎందుకు ఏ కాంటాక్ట్ లేదు. అంతే కదండి. అమ్మ మంచం ఎక్కింది, మొత్తం ఎముకలు బయటకు వచ్చేసింది. సో ఇంకా అమ్మనైనా వాడు చూడాలని చెప్పేసి మా రిలేటివ్స్ అక్కడక్కడ వెతకడం ప్రారంభించారు. మా పిన్ని ఆయన రిషికేశ్కి వచ్చారు. వచ్చి ఈయన ఉన్నాడని చెప్పి ఈయన చూసుకొచ్చారు. ఈయన తీసుకొచ్చినప్పుడు ఇలా కింద దిగుతున్నప్పుడు నేను అక్కడ కూర్చున్నా, పక్కన ఇంకో సన్యాసి కూర్చున్నాడు. ఆ గుడ్డ చినిగిపోయింది, నాకు కుట్టడానికి రాదు. సో ఈ గుడ్డ ఇలా పట్టుకున్నా, ఆయన కుడుతున్నాడు నా గుడ్డ. మా పిన్ని ఆయన దిగొచ్చారు. చూసిన వెంటనే మా పిన్ని నేను కౌగలించడానికి ప్రయత్నించింది. నేను మాతాజీ నై 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 ముట్టుకోకూడదు కదా, పిన్ని నాకు తెలియదు అంటే మర్చిపోయాను వాళ్ళని చాలా. సో ఆమె బోర్ నేర్చింది, నాన్న నేను మీరెవరో నాకు తెలీదు, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దండి అని. నేను లేదు, ఒప్పుకోలేదు. వాడు పురుషోత్తమ మహారాజు చెప్పారు, ఇది పరిస్థితి, నాన్నగారు అమ్మగారు ఇప్పుడు చచ్చిపోతారు, కనీసం కొడుకుని చూడడానికి ఏంటి. ఆయన ఒక 3 రోజులు కన్విన్స్ చేశాడు, వెళ్ళమని. నిన్న నాకు ఎవరు లేరు, అమ్మ లేదు, నాన్న లేరు, నాకు ఎప్పుడు పుట్టానో నాకు తెలియదు. అట్లా మాట్లాడేప్పటికీ అది కాదు, శంకరాచార్యులు కూడా పోయి ఇచ్చారు, నువ్వు పోయి మళ్ళీ రా, అభ్యంతరం లేదు అని చెప్పారు. చేతులు పట్టుకొని ఎక్కడ పారిపోతాడని పట్టుకొని అక్కడి బస్సులో వచ్చి ట్రైన్లో ఎక్కించారు. చాందిని చౌక్ లో ఫస్ట్ టైం నాకు ఒక లూజ్ పంచా, ఒక షర్ట్ కొని ఇచ్చారు. ఊరికి వచ్చిన తర్వాత ఊరు గుర్తొచ్చిందా? తీసుకొచ్చారు. అమ్మ తప్ప ఇంకెవ్వరు గుర్తులేదు, మదర్ మాత్రం గుర్తుపట్టగలరు. ఏ ఏజ్ లో వచ్చారు సార్ రిటర్న్? 24 లో వెళ్ళిపోయారు. 1969 to 74 సన్యాసిగా ఉన్నా. ఓకే. 74 లో అమ్మ దొరికింది.
వచ్చి అమ్మ ఇట్లా పడిపోయింది, అమ్మ నా చేపెట్టుకొని ఏడుస్తూ ఉంది. నాకేం ఏడుపు రాలేదు, నేను అలా చూస్తుండిపోయాను. తర్వాత వెళ్ళిపోకూడదు. తర్వాత అమ్మ అప్పటి నుండి అమ్మ చనిపోయే వరకు నన్ను వదిలిపెట్టలే. అమ్మ ఇక్కడే చనిపోయారు. ఓ అయితే అమ్మగారిని తీసుకొని రావలేరు అయితే. అమ్మ ఇక్కడే ఇది ఇందాక నేను వచ్చేటప్పుడు చూసానండి. సో బ్లెస్డ్. అమ్మ నన్ను వదలలే, ఎక్కడ పారిపోతాడు. అమ్మ వదలలేదు, మీరు వదిలేద్దాం అనుకున్నారేమో కానీ. అక్కడ ఒక 6 నెలలు ఊర్లో ఉండేప్పటికీ నాకేం ఎప్పుడు ఆ శ్మశానంలో పోయి కూర్చునేవాళ్ళు. అందరూ పిచ్చోడు అనేవాళ్ళు, బంధువులంతా రకరకాల పేర్లు పెట్టేవాళ్ళు. అప్పటికప్పటికే కోలుకుంటున్నాం. అప్పుడు అమ్మ అనింది, నాన్న నువ్వు ఇక్కడ ఉంటే మెరీదైంది. అప్పటికి మా డైరెక్టర్ వాళ్ళంతా ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ ఫెలో, ఏదో ఒక జాబ్లో పెట్టడం మేలు, లేకపోతే వీళ్ళు లూజ్ ఇవ్వమంటే. అప్పుడు నేను పిహెచ్డి ఎందుకు చేయకూడదు అని నాకు సలహా వచ్చింది. అప్పటికి డ్రెస్సులు మార్చేశాను కానీ అంత పెద్ద ఇది లేదు, క్లారిటీ లేదు. బట్ ఐ రిమెంబర్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ మోంగ్ టు అగైన్ బి నార్మల్ స్టూడెంట్. అప్పుడేం చేశారంటే ఎక్కడ వీళ్ళు హిమాలయస్ పరిగిపోతాడని ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టకూడదని ఒక నిర్ణయం చేశారు. హైదరాబాద్కి వచ్చాను, కేరళ నుండి డైరెక్ట్ జనవరి 1975 24th వచ్చాను హైదరాబాద్కి. అప్పుడు అయ్యప్ప స్వామిని చూసుకొని వచ్చారు. అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుని వచ్చారు. వచ్చిన తర్వాత కాశీపండేను వాళ్ళంతా ఐఏఎస్ పీపుల్, నాకు జూనియర్స్. ఎక్కడ దిగారు సార్ ఇక్కడ హైదరాబాద్ లో రాగానే? మొట్టమొదట ఒక హోటల్లో దిగాను. ఓకే. ఆ హోటల్ నాకు నచ్చలే. ఫైనాన్షియల్ గా ఎలా ఉండింది సార్? అంటే ఒక 5,000 రూపాయలు నా చేతిలో ఉండింది, అమ్మ ఇచ్చింది. ఇప్పుడు తర్వాత ఒక రిలేటివ్ ఇంటికి పోదామంటే అక్కడ నాకు కుదరలే. కేరళలో ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి వచ్చారా సార్? లేదు, నేను ఒక్క రూపాయి కేరళ ఆస్తిని ముట్టుకోలేదు. మా మామగారు వచ్చారు, మా కింగ్డమ్ లో ఉన్న దానికంతా ఆయనే పాపం పెద్దగా ఉండి నడుపుకు వచ్చాడు. ఓకే.